హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం గం గణాధిపతయే నమః. ఆ గణేషుని అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈసారి వచ్చే సంకష్టహార చతుర్థి చాలా స్పెషల్ అండి. ఎవరన్నా ఫస్ట్ టైము ఈ వ్రతాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు చక్కగా ఈ జనవరి 6వ తారీఖు వచ్చే సంకష్టహార చతుర్థితో మొదలు పెట్టచ్చు. ఎందుకంటే ఈసారి మనకి మంగళవారం రోజు సంకష్టహార చతుర్థి వచ్చిందండి. జనవరి 6వ తారీఖు మంగళవారం సంకష్టహార చతుర్థి. మంగళవారం వచ్చే సంకష్టహార చతుర్థిని మనము అంగారక సంకష్టహార చతుర్థి అని పిలుస్తారు. ఈరోజు చాలా విశేషమైన రోజండి. ఆ గణేషుని పూజించడం వల్ల మనకి సంకటాలన్నీ తొలగిపోయి కుటుంబంలో శాంతి కలుగుతుందండి. అసలు ఈ వ్రత లక్ష్యమే అదండి. మీరు సంకటాలు తొలగించి కుటుంబంలో శాంతి కలగడం కోసం ఈ సంకష్టహార చతుర్థి పూజను చేస్తూ ఉంటారు. ఈరోజు మొదలుపెట్టి మీరు 9 నెలలు కానీ 12 కానీ 24 నెలలు కానీ మీ కోరిక తీరే వరకు చక్కగా ఈ సంకటహార చతుర్థి పూజను వ్రతాన్ని చేసుకోవచ్చండి. ఈ వ్రత నియమం ఏమీ లేదు, చాలా సింపులే ఫ్రెండ్స్. ప్రధాన నియమం వచ్చి పగలు ఉపవాసం ఉండి రాత్రి చంద్ర దర్శనం తర్వాతే భోజనం చేయాలి. ఇక నైవేద్యాలు వచ్చి వినాయకుడికి అత్యంత ఇష్టమైనవి ఉండ్రాళ్ళు, మోదకాలు లేదా బెల్లం అన్నము. విశేషమైనది మంగళవారం నాడు వచ్చే చవితిని అంగారక చతుర్థి అని అంటారు. ఇది చాలా శక్తివంతమైనది కనుక మళ్ళా చెప్తున్నానండి. చక్కగా ఈ సంకటహార చతుర్థి పూజ చేసుకొని మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలి. అలాగే ఇంకొకటి, ఈ సంకటహార చతుర్థికి చంద్రోదయ సమయం చాలా ముఖ్యమండి. ఆర్జ్యం ఎలా ఇవ్వాలి, ఇంకా నైవేద్యాలు ఏమి పెట్టాలి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ బంధువులకి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఉపవాసం ఎలా ఉండాలంటే ఉదయం కాఫీ టీలు మానేసి వీలైతే పూర్తిగా పాలు పండ్లతో ఉండాలి. ఆరోగ్యం సహకరించిన వారు అల్పాహారం తీసుకోవచ్చండి. నైవేద్యం వచ్చి గణపయ్యకు ఇష్టమైన ఉండ్రాళ్ళు, పాయసం లేదా నువ్వులు ఉండలు నైవేద్యంగా పెట్టండి. ఆర్జ్యం వదలటం అంటే ఆకాశంలో, ఇది రాత్రి పూజ అయిన తర్వాత ఉదయం మామూలుగా మీరు పూజ చేసేసుకోండి ఎప్పటిలాగే గణపతికి. ఇక సాయంత్రం వచ్చేసి 6 గంటలు 6:30 సమయంలో చక్కగా గరికలు ఈ నైవేద్యాలన్నీ చేసుకొని స్వామి దగ్గర మీరు వీలైతే అభిషేకం చేసుకొని, వినాయకుడివి చిన్న విగ్రహం ఉంటే అభిషేకం చేసి తర్వాత అష్టోత్తరం చదువుకొని ఏదైనా మీకు వచ్చిన గణపయ్య పాటలు పాడుకొని నైవేద్యం పెట్టి చక్కగా 8-8:30 టైంలో, నేను చంద్రోదయ సమయం కూడా చెప్తానండి ఎప్పుడో, ఆ సమయంలో ఆర్జ్యం ఇవ్వాలి చంద్రుడికి. అలా మనం ఆర్జ్యం ఇచ్చితే మన వ్రతం అనేది పూర్తవుతుందండి. ఆర్జ్యం ఎట్లా అంటే ఆకాశంలో చంద్రుని చూసి చేతిలో అక్షంతలు, పువ్వులు, నీళ్లు తీసుకొని ఓం సోమాయ నమః, ఓం సోమాయ నమః, ఓం సోమాయ నమః అంటూ 3 సార్లు నీటిని వదలాలండి. ఇలా చేస్తే మనకి ఆ రోజు వ్రతం పూర్తవుతుంది. ఇక మనకి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా చంద్రోదయ సమయం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ చంద్రోదయ సమయము ఖచ్చితంగా 8:50 నిమిషాలకు మనకి ఈ చంద్రోదయ సమయం ఉంది. అది తెలుగు రాష్ట్రాల వాళ్ళకి. ఇక మనకి ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఆ స్వామిని నమ్మి గణేషుని ఈ పూజ చేసుకోండి. చాలా మంచి జరుగుతుందండి. ఇది నమ్మి చేసుకోండి, ఆ గణపయ్య అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఇక మీరు కుదిరితే 8:50 దాకా చంద్రోదయ సమయం ఉంది. కుదిరితే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని ఇంటికి వచ్చి అలా కూడా ఆర్జ్యం ఇవ్వచ్చండి. అలా ఆర్జ్యం ఇచ్చిన తర్వాత మీరు అల్పాహారం ఏదైనా చేయొచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మర్చిపోకుండా లైక్ చేయండి. ఇక ఇంకొకటి, మనకి గణపయ్యకు ప్రతి నెల కూడా ఒక్కొక్క పీఠం పేరు ఉంటుందండి. ఈసారి మనకి లంబోదర మహాగణపతి అంగారక సంకష్టహార చతుర్థి రోజు స్వామివారిని లంబోదర మహాగణపతి అని పూజించుకోవాలి. ఇది పీఠం పేరండి. గణపతి పేర్లు లంబోదర మహాగణపతి. ఏమీ రాకపోయినా ఈ లంబోదర మహాగణపతి నేనే మహా అని చెప్పి అనుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.